నమస్తే. వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితాలు వెల్లడి. అయితే మరోవైపు ఈవీఎంల లెక్కింపు కూడా మొదలైంది. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక తమిళనాడులో డీఎంకి కూటమి ముందంజలో దూసుకెళ్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ టీవీకే పార్టీ వెనుకంజలో ఉంది. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ముందంజలో ఉండగా అస్సాంలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ముందంజలో కొనసాగుతుంది. అయితే తమిళనాడులో పెరంబూర్ తిరుచిలో నియోజకవర్గంలో పోటీ చేసిన విజయ్ పెరంబూర్లో ముందంజలో ఉండగా తిరుచిలో మాత్రం కాస్త వెనకంజలో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా భవానీపురంలో బీజేపీ అభ్యర్థి సువేందు కంటే వెనకంజలో కొనసాగుతున్నారు. ఓవరాల్గా ప్రస్తుత పరిస్థితి చూస్తే నువ్వా నేనా అనే రీతిలో ఫలితాలు వస్తున్నాయి. క్షణక్షణం ఫలితాలు అటు ఇటు తారుమారవుతున్నాయి. కాస్త కాన్స్టెంట్గా కూడా నిలవని పరిస్థితి. అయితే ఎవరు గెలుస్తారా అని తీవ్ర ఆసక్తితో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఇవాల్టి పంచతంత్రంలో మనం చూసినట్లయితే మనతో పాల్గొనడానికి గెస్టులను చూద్దాం. మన్నెం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు అయితే మనతో డిబేట్లో పాల్గొంటారు. అలాగే ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ కూడా మనతో పాల్గొంటారు. ఇక జ్వాలాపురం శ్రీకాంత్ వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. సార్ నమస్తే అండి. సార్, అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు. అయితే మీ పరంగా ఎవరు గెలుస్తారంటారు, ఎవరు ముందంజలో ఉన్నారంటారు, అలాగే ఎవరి వాళ్ళ విజయ కేతనం ఎగరబోస్తున్నారంటారు? ఎస్ కోటేశ్వర గారు చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు, క్షణక్షణం ఫలితాలు మారుతూ వస్తున్నాయంటే ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కాన్స్టెంట్గా ఏ పార్టీ చూసినా కాస్త అటు ఇటు మారుతూ ఉన్నాయి నెంబర్లు. దీన్ని బట్టి మీరు ఏమంటారు సార్? ప్రస్తుతం వచ్చేటువంటి కౌంటింగ్ వివరాలన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటివి కనుక వాటి ప్రాతిపదికగా మిగిలినటువంటి కౌంటింగ్ కూడా అలాగే ఉంటుంది అనేటువంటి నిర్ధారణకి మనం రానవసరం లేదు. అరౌండ్ 11 o'clockకి ట్రెండ్స్ అనేటువంటివి సెట్ అవుతాయి. ఆ సెట్ అయినప్పుడు దానికి అనుగుణంగా ±5% లేదా 1% అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి తప్ప ఇప్పటికిప్పుడు పోస్టల్ బ్యాలెట్ని చూసి మనం ఎలాంటి నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా అంతకుముందు ప్రీ పోల్ సర్వేలు, ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ సర్వేలు వివరాలు వెలువడక ముందే నా అభిప్రాయం ఏంటంటే బెంగాల్లో మొదటి నుంచి హోరాహోరీ సాగుతూ ఉంది, అక్కడ పోటీ సాగింది అనేటువంటిది నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందుకని ఈ ట్రెండ్స్ అనేటువంటివి మనకి ఇంకొక గంటన్నర గరిష్టంగా అయితే 11 o'clockకి ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఒక ట్రెండ్ వస్తుంది. పొటాపొటీగా ఉంటే ఎక్కడైనా 1, 6, 2 లేదా 10 సీట్లలో కనుక తేడా వస్తే అధికార మార్పిడి అటు ఇటు కూడా కావచ్చు. అందుకని ఖచ్చితంగా కేరళలో పోటాపోటీగా ఉంది, బెంగాల్లో పోటాపోటీగా ఉంది, అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పోటాపోటీగా ఉంది. తమిళనాడులో మాత్రం డిఎంకేకి మొదటి నుంచి ఎడ్జ్ ఉంటుంది అని మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అయితే అదే సార్. అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే 2 రాష్ట్రాల్లో మతం మరియు కులం రాజకీయాలు ఏమైనా బయటికి ఆసక్తిగా కనిపిస్తాయంటారా? అంటే వాటి పాత్ర ఏమైనా ఉంటుందంటారా సార్ ఈసారి ఎలక్షన్స్లో? ముఖ్యంగా ఏమంటారు అంటే రాజకీయంగా కానీ లేదంటే మనం చూసినట్లయితే కుల రాజకీయాల ప్రభావం అసలు ఎంతవరకు ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్స్లో? బెంగాల్లో కుల రాజకీయము లేకపోతే కేరళలో కుల రాజకీయము అనేటువంటిది దాన్ని మనం అట్లా చెప్పలేము. అదేవిధంగా తమిళనాడులో కూడా దేశంలో అన్ని చోట్ల కులాలు ఉన్నాయి, కానీ కులాల ప్రాతిపదికన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆ కళ్ళద్దాలు పెట్టుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా కులాల కుంపట్లు ఇలాగే ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో మనం ఉండకూడదు. అన్ని రాష్ట్రాల్లో కులాలు ఉన్నాయి, వాటికి ఒక పాత్రని మనం ఏమీ కాదంటలేదు. కానీ
కుల ప్రాతిపదికన జరిగేట్లయితే మరి తమిళనాడులో గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ప్రధానమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు కాదు. ఎంజి రామచంద్రన్ ఉంటే అసలు ఆయన తమిళుడే కాదు, మలయాళి. అదేవిధంగా జయలలిత ఆమె పుట్టుకంతా కూడా బెంగళూరు లేకపోతే ఇతరత్ర చూసింది. ఆమె సామాజిక తరగతి కూడా మరి అక్కడ గణనీయమైనటువంటి ఓటర్లు కలిగినటువంటి సామాజిక తరగతి కాదు. కరుణానిధి అలా అనుకునేట్లయితే మరి ఆయన బీసీ, లేదా స్టాలిన్, ఆయన కుమారుడు స్టాలిన్ కూడా బీసీ. అందుకని ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి తమిళనాడు రాజకీయాలు వేరు, కేరళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులం కంపు రాజకీయాలు వేరు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కులం ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే ప్రధానంగా కొన్ని చోట్ల ఎక్కువగా ముందుకు వస్తుంది, కొన్ని చోట్ల తక్కువగా పనిచేస్తుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. బెంగాల్ పరిస్థితి కూడా అంతే. బెంగాల్లో కూడా అన్ని రకాల కులాలు ఉన్నాయి, అన్ని రకాల మతాలు ఉన్నాయి. కానీ ఆ ప్రాతిపదికన అక్కడ జరుగుతున్నది అనేది నేనైతే అనుకోలేదు. సార్, అంటే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ ఏమైనా ఈ ఎలక్షన్లో ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? ప్రతి ఎలక్షన్లోనూ అభ్యర్థుల ఇమేజ్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటిది ఆయా పార్టీల యొక్క భావజాలం, లేదా ఆయా పార్టీల యొక్క మేనిఫెస్టోలు, అవే ప్రధానంగా ఉంటాయి తప్ప రాజకీయాల్లో ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా కానీ అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో డబ్బున్నటువంటి వాళ్ళే ప్రధానంగా వస్తున్నారు. మరి డబ్బున్నటువంటి వాళ్ళందరూ నైతిక విలువలకి లేకపోతే ప్రజాసేవలో తరించేటువంటి వాళ్ళు కాదు కదా. అందుకని కొంత ప్రభావం ఉంటుంది. అట్ ది సేమ్ టైము దానికంటే పార్టీల మేనిఫెస్టోలు, దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఇవే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సార్, అలాగే అంటే ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో యువతులు ఓట్ బ్యాంక్ కనుక చూసినట్లయితే ఓట్ బ్యాంక్ ఒక్కసారిగా పెరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా యంగ్ జనరేషన్ అనే వాళ్ళు ఈసారి ఆసక్తి చూపారు అని కూడా అనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు సార్? ప్రతి ఎన్నికల్లోనూ యంగ్ జనరేషన్ ఉంటుంది. అంటే ఈసారి ప్రతిసారి కంటే కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సార్. అంటే యంగ్ జనరేషన్ ఎక్కువగా, ముఖ్యంగా తమిళనాడు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈసారి యంగ్ జనరేషన్ ఎక్కువగా అంటే పాలిటిక్స్ వైపు ఆసక్తి చూపించడం కానీ, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కానీ లేకపోతే అలాంటి అవగాహన కానీ లేదు. కానీ యూత్ పాత్ర డెఫినెట్ గా ఉంటుంది. అయితే తమిళనాడులో టీవీకే విజయ్ ఆయన పెద్ద ఎత్తున మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తూ, పాండిచ్చేరిలోను తమిళనాడులోను అన్ని సీట్లకు పోటీ చేస్తూ ఒక సినిమా యాక్టర్ గా ఆయన రంగంలోకి వచ్చాడు కనుక యూత్ గురించి చర్చ ఉన్నది. అలా అనుకున్నట్లయితే మరి గతంలో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కూడా యూతే మరి ఇప్పుడు. కానీ ఆ పవన్ కళ్యాణ్ యూత్ వెనకాల చేరినటువంటి వాళ్ళు హడావుడి చేశారు తప్ప యూత్ ఓట్లు వచ్చేసరికి అక్కడేమీ జరగలేదు. అందుకని ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఉంటది. అయితే అదే నిర్ణయాత్మకమైనటువంటి ఫ్యాక్టర్ గా ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సార్, అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా పనిచేస్తుందంటారు? అటు మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అసలు రాజకీయాల్లో ఎంత ఎక్కువగా ప్రజాస్వామ్యం పనిచేస్తుందంటారు? ప్రజాస్వామ్యానికి కొలబద్దలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలని అక్కడ బోటకం చేసినటువంటి తర్వాత ఎమర్జెన్సీ తర్వాత అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక 3 దశాబ్దాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత గూండాలకు నిలయంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ గూండాలు ప్లస్ మతోన్మాద శక్తులతో కూడినటువంటి బీజేపీ అక్కడ రంగంలో ఉన్నది. అందుకని ప్రజాస్వామ్యం అంటే మరి ఏంటి అనేటువంటిది పెద్ద సమస్య. సార్, అంటే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అసలు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా సార్? మనం ఫలితాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు పోటాపోటీగా వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో 110, 121 మధ్య అట్లా ఉన్నాయి. లెఫ్ట్ ఒక 5 స్థానాల్లో లీడింగ్ లో ఉందని చెప్పేసి ఇండికేషన్స్ వస్తున్నాయి. అందుకని ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రధానంగా. అదేవిధంగా తమిళనాడుకి వచ్చేసరికి టీవీకే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటిది మనకి చూసిస్తున్నాయి. మరి అవి కూడా పోస్టల్ బ్యాలెట్లా లేకపోతే ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాలి. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ కాకుండా సాధారణ ట్రెండ్ కనుక అయ్యేట్లయితే మరి తమిళనాడులోకి సంబంధించి కూడా పోస్టల్ అది మన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేదా ప్రీ పోల్ సర్వేలు కావచ్చు,
ఇటువంటివన్నీ కూడా మళ్ళా బొక్కబొరల పడినట్టుగానే మనకి కనిపిస్తూ ఉంది. అందుకని మనం అప్పుడే ఇప్పుడున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ చూసి మనం నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. సార్ అలాగే అంటే టీవీకే పార్టీ కొత్తగా స్థాపించినప్పటికీ ప్రజల్లో బలంగానే వెళ్ళింది అనిపిస్తుంది, దాని గురించి ఏమంటారు సార్ మీరు? అందుకనే మనం ఎర్లీ ట్రెండ్స్ చూసి లేదా పోస్టల్ బ్యాలెట్ చూసి అలాంటి నిర్ధారణకు రావద్దు. ఇంకొక గంటన్నర తర్వాత 11 గంటలకు ఒక ట్రెండ్ అనేటువంటిది సాలిడ్ అవుతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి కౌంటింగ్ మొదలుపెట్టిన తర్వాత అసలైనటువంటి ఓటింగ్ అనేది ముందుకు వస్తుంది. పోస్టల్ బ్యాలెట్కి వచ్చేసరికి ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ప్రభావాలు పనిచేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ పోస్టల్ బ్యాలెట్ వీటిని చూసి మనం నిర్ధారణకు రావద్దు అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. సార్ అలాగే పోస్టల్ బ్యాలెట్ కాకుండా ఒకసారి ఈవీఎంలు కనుక మనం పరిశీలించినట్లయితే అప్పుడేమైనా అంటే డిఎంకేకి టీవీకేకి హోరాహోరీగా ఏమైనా అంటే కాంట్రాస్ట్గా జరుగుతుందంటారా సార్? అక్కడ ఏమైనా హోరాహోరీ పోటీ కనిపిస్తుందంటారా? చూడాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ను కనుక అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ను కనుక చూసేట్లయితే త్రిముఖ పోటీ కనిపిస్తూ ఉంది. అందులో నెంబర్ 1 పొజిషన్లో టీవీకే, తర్వాత అన్నాడీఎంకే ఉంది, తర్వాత డిఎంకే కూటమి ఉన్నది. అందుకని ఇది పోస్టల్ బ్యాలెట్. అది కూడా 174 స్థానాలకు సంబంధించినటువంటి వార్తలే ఇప్పటి వరకు వస్తున్నాయి. అందుకని వీటన్నిటిని వీటితోటి మనం కొన్ని కంక్లూజన్స్కి రానవసరం లేదు. మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి, చూడాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సార్ అలాగే అంటే తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది టీవీకే ప్రభంజనం ప్రస్తుతం చూసినట్లయితే. అంటే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ కూడా కాస్త హెల్ప్ అయింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? హెల్ప్ అయింది అంటారా నిజంగానే ఇప్పుడు చూస్తున్న రిజల్ట్స్ ప్రకారం? అయితే హెల్ప్ అయిందా లేదా అనేది నేను ఇందాక నుంచి చెప్తుంది అదేనమ్మా. 11 గంటలకి అసలైనటువంటి ఈవీఎంలో ఉన్నటువంటి ఓటింగ్ మనం ఆ ట్రెండ్స్ చూసిన తర్వాత ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే కొత్త ట్రెండ్ వస్తుందా అనేటువంటిది మనం రాకుండా అప్పుడే మనం నిర్ధారణలో ప్రశాంత్ కిషోర్ కావచ్చు లేకపోతే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్ అయిందని మనం ఎట్లా చెప్పగలం? ఈ దశలో చెప్పడానికి లేదు. నేనైతే చెప్పదలుచుకోలేదు, చెప్పను. ఎస్ రైట్ సార్. అంటే యువత ఓటింగ్ చేసిన ధోరణి కూడా మనం చూడొచ్చు, దాని ఇంపాక్ట్ ఏమైనా కొంచెం కనిపించే అవకాశం ఏమైనా ఉందంటారా? పోనీ చూడాలి. మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కనుక మీ ఆశాభావం ఉంటే నిజమైతే నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఫలితాలు లెక్క పెడుతున్నప్పుడు ఊహాగానాల గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఉంది. వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడుకోవాలి మనం. సార్ అలాగే అంటే బీజేపీ కొత్తగా ఈసారి అక్కడ అంటే విజయకేతనం ఎగరవేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. అంటే మీరు అసలు దాని మీద ఏమంటారు? అంటే నిజంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది అని ఏమైనా కనిపిస్తుందంటే అక్కడ? ఇప్పటికైతే బీజేపీ లీడింగ్ లో ఉంది. 122 స్థానాల్లో బీజేపీ, 108 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 5 స్థానాల్లో లెఫ్ట్, 3 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. 38 స్థానాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తూ ఉంది. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అందుకని ఎర్లీ ట్రెండ్స్ బట్టి ఇప్పుడు మనం హర్యానాలో ఎర్లీ ట్రెండ్స్ చూసినప్పుడు కాంగ్రెస్ అక్కడికి గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ ఏమైంది, అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ ఓడిపోయి. రైట్ సార్. అలాగే కత్తి వెంకటస్వామి గారు, సార్ చెప్పండి సార్, అసలు అంటే ఈసారి రాజకీయ ఎలక్షన్స్లో కొత్త ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఒకసారి ఇటు మన తమిళనాడు రాజకీయాలు చూసుకున్నట్లయితే కొత్తగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎప్పటి నుంచో డిఎంకే రూలింగ్ అక్కడ కొనసాగుతుంది. ఈసారి టీవీకే కూడా కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు సార్? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే సార్. అంటే ఇప్పుడు కొడశరావు అనేది చాలా స్పష్టం. ఇది చాలా టూ ఎర్లీ టు కమ్ టు ఎ కంక్లూజన్. దీస్ ట్రెండ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కన్సిస్టెన్సీ. సో కన్సాలిడేషన్ అనేటువంటిది కొంచెం లేట్గా అంటే డెవలప్ వల్ల మనకు కరెక్ట్ గా స్పష్టమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పోస్టల్ బ్యాలెట్, ఈ రియల్ గా పోస్టల్ బ్యాలెట్ ను మనం కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళ నుంచే ఈ పోస్టల్ బ్యాలెట్ కాబట్టి సో దీని ట్రెండ్ ఇట్లా కనిపిస్తుంది. కానీ సామాన్యుల వరకు వెళ్ళేసరికి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేసరికి ఈ ట్రెండ్స్ లో చాలా మార్పులు వస్తాయి. ఇది చాలా సార్లు జరిగినటువంటి అంశమే. సో ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దేని మీద కంక్లూడింగ్ రాదు. కాకపోతే ఏంటంటే ఈ ట్రెండ్స్ ని చూస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా టీవీకే ఒక ఫోర్స్ అంటే ముందు నుంచి ఊహించిందే
ఇట్ విల్ ఎమర్జ్ యాజ్ ఎ ఫోర్స్ అనేటువంటిది మనం అనుకున్నాము. సో ఫోర్స్ ను మించి పవర్కి వచ్చే అంత పరిస్థితి వస్తుందా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటిది. సో డిఎంకే కూడా తక్కువ ఏమీ లేదు. సో కొంచెం వెనుకబడ్డది ఏంటంటే ఎన్డీఏ డిఎంకే అలయన్స్ ఏదైతుందో అది కొంచెం వెనుకబడ్డట్టుగా కనిపిస్తుంది ఈ ట్రెండ్స్ లో. బట్ వచ్చేటువంటి దాంట్లో రియల్ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయితే తప్ప మనం కంక్లూజన్ కాదు. అదంతా స్టార్ట్ అయ్యి దాని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక 3 rounds వస్తే తప్ప మనం చెప్పలేము. ఒక కావాలంటే నేను అనుకోవడం 11 గంటలకల్లా 3 rounds వస్తాయని అనుకుంటున్నా. సో దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ రావచ్చు అప్పటికైతే. సో ఇప్పుడున్న ఫలంగా ఇప్పుడు కేరళకు సంబంధించి యూడిఎఫ్ లీడ్ లో కనిపిస్తున్నట్టున్నది. డెఫినెట్ గా ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్య చాలా హోరాహోరీ ఉంటుంది. అంత ఈజీ మనకి. అంటే తమిళనాడులో స్పష్టంగా టీవీకే ఆధిపత్యం అయితే కనిపిస్తుంది సార్ ప్రస్తుతం. అంటే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ కావచ్చు, ప్రస్తుతం టీవీకే ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే కాస్త ఈవీఎంస్ వచ్చిన తర్వాత అయితే ఏమైనా తారుమారు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఇది ట్రెండ్ సేమ్ కంటిన్యూ అయితే టీవీకేకు అంటే టీవీకే గవర్నమెంట్ సార్ కొంచెం వాయిస్ కట్ అవుతుంది సార్ ఒకసారి. సార్ సార్ అంటే డిఎంకే ఆధిపత్యం అయితే కాస్త కొనసాగుతుంది, మళ్ళీ అప్పుడప్పుడు మనం రిజల్ట్స్ చూసుకున్నట్లయితే టీవీకే ముందంచులోకి వెళ్తుంది. అంటే కొత్తగా పార్టీ స్థాపించడం కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో అసలు ఎంత మేరకు ముందుకెళ్తుంది అనుకున్నారు, కానీ రిజల్ట్స్ చూసినట్లయితే కాస్త ముందంచులోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఎస్ ఎస్ సార్, ఎస్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్, అసలు ఈసారి ఎన్నికల ప్రచారంలో. ఎస్ సార్, నమస్తే సార్. ప్యానల్లో ఉన్న సభ్యులకు మీకు అందరికీ కూడా శుభోదయం. ఇవాళ ఎన్నికల ఫలితాలు మనం చూసుకుంటూ వెళ్తే తమిళనాడులో జస్ట్ జనరల్గా అయితే మనకు 234 ఏమో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 రావాలనుకుంటున్నా. పశ్చిమ బెంగాల్లో 294 సీట్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 రావాలి. అదేవిధంగా కేరళలో 140 సీట్స్, మ్యాజిక్ ఫిగర్ 71 రావాలి. అస్సాంలో 126, మ్యాజిక్ ఫిగర్ 64 రావాలి. పుదుచ్చేరిలో 30, 16 మ్యాజిక్ ఫిగర్ రావాలి. ఇవంతా చూసుకుంటే ముందుగా తమిళనాడు మీరు అంటున్న విషయాలను బట్టి టీవీకే ముందంజలో అంటే కొంచెము దీనిగా వస్తుంది అనే దీంట్లో ఉన్నది. కానీ మనము ఈ సినిమా వల్ల గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి చూసాం. చిరంజీవి గారు ఏమి సామాన్యమైన ఇమేజ్ ఉన్నటువంటి వారు కాదు. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీటింగ్ ఫస్ట్ తిరుపతిలో పెట్టినప్పుడు చూస్తే నాకు తెలిసి దాదాపు అప్పటికి ఒక 10-20 సీట్లు వేరే వాళ్ళకి పోయి 200 సీట్ల పైన వచ్చేటట్టుగా ఆ ప్రకారంగా ఉన్నింది వారి యొక్క ఇది కానీ, ఆ మీటింగ్ కానీ ఇది కానీ. పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ ఎక్కడ వాళ్ళు అంటే రామారావు తర్వాత, ఎన్టీ రామారావు తర్వాత మరీ సినిమాలో మన రాష్ట్రంలో ఇంకా ఎవరు కూడా దాన్ని అంత అందుకోలేకపోయాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు వారు కూడా చిరంజీవి గారు దాదాపు అంటే వీళ్ళంతా కూడా నాకు తెలిసి టీవీకే ప్రకారం పోతే టీవీకే బాగా మనకు అక్కడ అన్ని సీట్లకు వాళ్ళు అభ్యర్థులను నియమించుకున్నారు. మనం చిరంజీవి గారు 2009లో చూస్తే 295 స్థానాలకు గాను 18 స్థానాలు వచ్చాయి. అప్పట్లో వారికి 18 వచ్చినట్లుంటున్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ 20 వచ్చాయి, 21 వచ్చాయి. కానీ వాళ్ళు అన్ని స్థానాలు కూడా అప్పుడు చేయలేకపోయారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 130 అంత అభ్యర్థులను నిలబెట్టలేకపోయారు. దాంట్లో నాకు తెలిసి తమిళనాడు మన టీవీకే విజయ్ గారు కొంచెం ఒక ముందడుగు వేసి అన్ని స్థానాలలో నిలబెట్టేదానికి ప్రయత్నం చేశారు, నిలబెట్టారు కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు చూస్తే డిఎంకే, ఏడీఎంకే ఈ రెండు కూడా ముందు నుంచి కూడా డిఎంకే పార్టీ ఒక దీంట్లో ఉన్నది.
ఇప్పుడు కూడా నాకు తెలిసి తమిళనాడు ప్రకారం మనం లెక్కాచారం వేసుకుంటే ఇది అంటే మీరు అందరూ పెద్దలు కూడా చెప్పారు 11 గంటలకు అయితే తప్ప ఇది ఒక మంచి ఫలితాలు కొంచెం మనము వచ్చేటట్టుగా ముందుకు పోలేమనేది. దీంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి మళ్ళీ స్టాలిన్ గారే 99% ఉండొచ్చని మొత్తం అంతా కూడా మనకు రిపోర్ట్లు వచ్చాయి. ప్రజల ఊహాగానాలు కూడా అలాగే ఉన్నాయి. బెంగాల్లో దీది వర్సెస్ మన బీజేపీ దీన్ని చూసుకుంటే ఏజెంట్ల మధ్య కానీ టీఎంసీ వాళ్ళ మధ్య కానీ చాలా గొడవలు ఇది జరుగుతున్నాయి. కాకపోతే లాస్ట్ కు వాళ్ళ మమతా బెనర్జీ 226 అనుకుంటున్నారు, వీళ్ళు చూస్తే బీజేపీ వాళ్ళు 200 కు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ దీంట్లో ఒకటి మనం స్టేట్ లో మనకు ఒక్కసారి మనం అంతా గమనిస్తే బీజేపీ పాలన అన్నది రాష్ట్రంలో చాప కింద నీరుగా ఒక్కొక్క ఎలక్షన్స్ లో ఒక్కొక్క స్టేట్ ని ఆధిపత్యాన్ని వాళ్ళు ఎంచుకున్నారనమాట, ఒక టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో మనం చూసాం అంటే నయాన గాని భయాన గాని సామ భేద దాన దండోపాయాలు ఇట్లా ఉపయోగించి మనం రాష్ట్రాలన్నింటినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. కానీ వీళ్ళు ఒక భిన్నంగా ముందుకెళ్తున్నారు. అంటే వీళ్ళు చెప్పడానికి మాత్రము ఏం చేస్తారు, ఇది అవినీతి పరుల పార్టీ కాదు, అవినీతి పరులను మెడలంచుతాం, వాళ్ళని ఇది చేస్తామంటారు. కానీ వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి చిన్నగా వారి స్థాయికి పిలుచుకొనిచ్చి వాళ్ళని కలుపుకుంటున్నారు బీజేపీలోకి. ఇప్పుడు నితీష్ కుమార్ ని చూసాం. నితీష్ కుమార్ గారిని అంత వచ్చిన నయానైందో భయానైందో మనకు తెలియదు. వారు ముఖ్యమంత్రి స్థానంలో ఎన్నిసార్లు ఉన్నారు. అటువంటి వారిని తీసుకొని వచ్చి సెంట్రల్లోకి తీసుకొని అక్కడ బీజేపీ వారిని నియమించడం పట్ల వారు అంటే వారి యొక్క ఇది ఎలా ముందుకు పోతున్నారు అన్న ఒక అంశాలను మనం పరిశీలించుకుంటే బీజేపీ మొత్తం భారతదేశం మీద టార్గెట్ పెట్టేసింది. అవినీతి పరులను అక్రమార్జనలను అందరినీ అంతమొందిస్తామంటుంది. వాళ్ళను నయానో భయానో తీసుకొని వీళ్ళ లేకి చేర్చుకొని బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే నేను స్ట్రాంగ్ కావాలా అని ఎవరు చెప్పరు. కానీ సక్రమమైన మార్గంలో ఎవరినైతే మీరు అక్రమాలు అక్రమ ధనార్జనలు అని వారి మీద నింద మోపి వారినే మరీ చేర్చుకుంటే తప్ప ఇంకా మీకు అక్రమ ధనార్జన ఎందుకు కాదు, మీరు కూడా దాంట్లో ఎందుకు కలిసిపోరు, ఈ ప్రజలంతా కూడా ఎందుకు ఊరికే ఉన్నారనుకుంటున్నారా, అంతా గమనిస్తారన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గతంలో మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం. మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎలా మాట్లాడారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు ఒకసారి, మరి ఇప్పుడు ఎలా కలిసి ఉన్నారు. అంటే రాజకీయంలో ఇంత నీచ రాజకీయాల కోసము ఒక మనము మనస్సు ఒప్పకపోయినా ఏదో మనం ప్రజాస్వామ్యంలో ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలనుకోవాలి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా విరుద్ధంగా పరిపాలించి రాష్ట్రాన్ని దేశాన్ని అంతా గుప్పట్లో పెట్టుకుంటామనేది చాలా బాధాకరమైన విషయం. దాంట్లో కొంచెం బాధపడుతున్నాం అన్నమాట. అదే కేరళలో అయితే మనం లెక్కాచారం వేసుకుంటా వస్తే 40 ఏళ్ళ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. మామూలుగా ఎల్డిఎఫ్ యుడిఎఫ్ లు మార్చి వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఈసారి బ్రేక్ పడి యుడిఎఫ్ కాంగ్రెస్ వచ్చే అవకాశము ఎక్కువ కనపడుతుందని విశ్లేషకులు కానీ పెద్దలు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అస్సాం మన హిమమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తుందనే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. పుదుచ్చేరిలో బీజేపీ మిత్రపక్షం కలిసి ఎన్డీఏ ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈసారి ఈ ఫలితాల పైన దీనిపైన భారతదేశం అంతా బీజేపీ పంజా వేసేస్తుందా లేకుంటే దీనికి బ్రేక్ పడుతుందా అన్న అంశాలు దీని మీద మనం అంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన సక్రమైన మార్గంలో పాలిస్తే మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఇది లేదు, అందరికీ కూడా స్వాగతిస్తారు. కానీ వీరు దానికి భిన్నంగా బీజేపీ యొక్క పార్టీ యొక్క విధి విధానాలలో కొంచెం భిన్నంగా పోతా ఉంది అనేది రాష్ట్రంలో అంశమంతా మనకంతా తెలుసుకుంటూ పోతుంది. కాకపోతే ఇక్కడ కోల్కతాల గురించి కలకత్తా గురించి చాలా వారి యొక్క అభిప్రాయాలను బట్టి చూస్తే అక్కడ గుజరాత్ అభ్యర్థి మనకు ఇక్కడ కావాలా అన్నది ఒకటి ఇది అక్కడ లేవనెత్తారు బాగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వాళ్ళు. మన ఆడపడుచు మన ఆమె ఇక్కడ మన ఇంటి ఆడపిల్ల అనే దీంట్లో వేశారు కాబట్టి అదొక అస్త్రం పనిచేసే విధంగా ఉన్నట్లుంది. మామూలుగా తృణమూల్ కాంగ్రెస్ ఏది ఏమైనా బీజేపీ ఫైట్ చేసినా కూడా కానీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ను అక్కడ మనం క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నారు. ఆమె కూడా ఈ ఈవీఎంల ద్వారా అవి అయిందని చెప్పి కొంచెం పాపం ధర్నాలు చేసేవలసి వచ్చింది. ఎందుకంటే మనము గతంలో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం చాలా చోట్ల సాయంకాలానికి పోలింగ్ అయిన ఒక అంశం ఒకటి ఉంది. ఏదైతే పోలింగ్ వేస్తే ఆ కౌంటింగ్ ఒకటి ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దునకు మారిన కౌంటింగ్ ఒకటి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే
పాపం ఆమె మన దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా భయపడే పరిస్థితిలో ఆమె వచ్చిందనమాట. ఆమె ఇంతవరకు ఎప్పుడు భయపడినట్లు చూడలేదు. కానీ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు వచ్చేస్తుందా ఏంది పరిస్థితి? కౌంటింగ్ అయితే ఒక రకంగా ఉంది, కౌంటింగ్ మారినాక రాత్రికి ఇంత మరి ఎక్కువ ఎక్స్ట్రా పెరిగింది. ఎక్స్ట్రా పెరగడమే కాకుండా ఈ ఈవీఎంలంతా కూడా ఎప్పుడైతే ఛార్జింగ్ లో ఉన్నటువంటి ఈవీఎంలు మనం పొద్దున్న నుంచి ఎలక్షన్ పెడితే దాదాపు సాయంకాలానికి 40% 50% అయిపోతాయి. కానీ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకంతా కూడా 98% 96% లో మన రాష్ట్రంలో చూసాం. కాబట్టి ఇటువంటి అంశాలనంతా చూస్తే బీజేపీ కొంచెం ఒక అక్రమమైన మార్గంలోనే రాష్ట్రం కానీ రాష్ట్రాలన్నింటినీ దేశం హస్తగతం చేసుకోవాలా అని ఒక ప్రయత్నిస్తున్నట్లు అంతా కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు. మామూలుగా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మోడీ, అమిత్ షా గారు అంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనే దీంట్లో ముందుకు పోతున్నారు. కానీ ఇది డబుల్ అటాక్ సర్కార్ మాదిరిగా ఉంది. అంటే అందరినీ రాష్ట్రంలో అందరినీ అటాక్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ గారు కూడా ఆమె చెప్పడం ఏమంటే సిబిఐలను ఈడీలను పంపి టీఎంసీ నేతలంతా కూడా భయపడిచ్చారు, భయభ్రాంతులు చేశారు మమ్మల్ని అని పాపం ఆమె తృణమూల్ కాంగ్రెస్ లో చాలా బాధపడ్డారు. ఇది కూడా జరిగింది. అంటే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి భయపడటం లేదా బాధపడటం అనేది మనం చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎలక్షన్స్ ఆవిడైతే కాస్త అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే కట్టుదిట్టం చేయాలి ఎక్కడికక్కడ ఓటింగ్ రిజల్ట్స్ దగ్గర కూడా అన్నారు. అంటే ఈసారి కాస్త ఆవిడ కూడా కాస్త భయపడిన వాతావరణం అయితే కనిపిస్తుంది సార్ క్లియర్ గా. అదే భయపడి ఆమె వాయిస్ లోనే ఎప్పుడు కూడా ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలే. ఆమె వాయిస్ గానీ అట్లా ధర్నాలు చేయడం గానీ అట్లా కూర్చోవడం గానీ చూడలే. కానీ ఈ మైక్రో అబ్జర్వర్స్ కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు లాక్కుంటున్నారు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. అది కాక ఇది ఫెడరలిజంపై దాడి జరిగినట్టు ఉంటుంది కానీ అనేది ఈ బీజేపీ వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇప్పుడు అక్కడ ఏం చేసుకుందంటే పశ్చిమ బెంగాల్లో మామూలుగా జనరల్ గా చూసుకుంటే మనము దుర్గా పూజ, అమ్మవారి పూజ గాని వాళ్ళు చేసుకున్నటువంటి ఈద్గా చేసేది కానీ కలిసి చేసుకుంటారు వాళ్ళు బాగా. అంటే కలిసికట్టుగా చేసుకునే ఇది మనం చూసాం ప్రక్రియ. కానీ అది బీజేపీకి సరిపోదు. వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రవర్తిస్తున్నారు. హిందువులకు ముస్లింస్ కు మధ్య గలాట పెడుతున్నారు. మామూలుగా మనం అంతా కూడా దేశంలో పార్టీలు ఏవైనా హిందూ ముస్లిం బాయ్ అనుకునే పరిస్థితిలో ఉంటాము. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. అక్కడ ఆ పరిస్థితికి విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ మమ్మల్ని ఈసారి ఈ హస్తగతం చేసుకునే దానికి ఇటువంటి ప్రయత్నాలంతా చేస్తున్నారు అనేది వారి ఆరోపణ. అది కూడా చూస్తుంటే కూడా నిజంగానే కొంచెం కనపడుతున్నట్లు ఉన్నది. కాబట్టి ఇటువంటి అంశాలు ఏది ఏమైనా కూడా కొంచెం దేశాన్ని పరిరక్షించడం ప్రజలు కూడా భాగస్వాములు కావాలా, ఆలోచించాలా, ఎవరు ఎలా విధంగా ముందుకు తీసుకుపోతున్నారు అనేది చూడాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు లేటెస్ట్ రిజల్ట్ చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీ ఉందో తమిళనాడులో అది 3వ స్థానంలో ఉంది. ఇక ఏఐడిఎంకే కూడా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది సార్. అంటే ఇప్పటివరకు ఏఐడిఎంకే కాస్త స్లోగా ఉంది. ఒక్కసారిగా ఏఐడిఎంకే 2వ స్థానంలో వచ్చింది. ఇక టీవీకే మొదటి స్థానంలో ఉంది సార్. అంటే ప్రతిసారి అంకెలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నాం. మీరేమంటారు సార్ దీని గురించి? అవును, అదే ఇప్పుడు ఇంకా పోస్టల్ బ్యాలెట్ కదా జరుగుతున్నది. ఇప్పుడు చెప్పినట్టు 11 o'clock అయితే 11:30 12 o'clock అయితే పెద్దలు చెప్పినట్టు కూడా దాన్ని కరెక్ట్ గా ఒక సిచ్యువేషన్ అంటే ఒక అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు టీవీకే 82 అయింది, ఏఐడిఎంకే 64 అయింది, డిఎంకే 54కి వచ్చేసింది. అంటే వీళ్ళు దేంట్లో ముందంజలో ఉన్నారన్నది మీరు చెప్పినట్లు చూస్తే టీవీకే పెరిగింది. కానీ మళ్ళీ ప్రజలు ఇప్పుడు తమిళనాడులో నేను అనుకుంటున్నది మన ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడులో ప్రజలకు కొంచెం అవేర్నెస్ ఎక్కువ. అంటే వారికి ఒక దీంట్లో ఉంటారంటే ఎన్నికల టైంలో మాత్రం అటువంటి విషయాల్లో మళ్ళీ సినిమా యాక్టర్లు మనం గతంలో చాలా మందిని చూసాం. అక్కడ కూడా పెద్ద వాళ్ళంతా ఇదయ్యారు. మరి టీవీకేను ఆదరిస్తారా లేదా అన్న విషయాలు మరి నాకైతే స్పష్టంగా కనపడటం లేదు. మరి అందరూ ఇప్పుడు దీంట్లో కూడా ఎవరో మనకు ఎన్నికల ముందు వీళ్ళేదో టీవీకే అధినేత ఒక రిసార్ట్స్ పెట్టేశారు అంటే ఒక భూమి లేక్ అనమాట. మొన్న ఒక రవి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఇంకా ఎక్కడా లేనట్టు విధంగా ఏ రిపోర్టు లేవు దాంట్లో చెప్పారు. చాలా దాంట్లో మాత్రము మనకు చెప్పింది లోక్ పోల్ అనేటువంటిది 181 డిఎంకేకి ఇస్తే 38 ఏఐడిఎంకేకి ఇచ్చింది, 23 టీవీకి ఇచ్చింది. విక్రాంత్ అనేది కూడా 121 ఇచ్చింది డిఎంకేకు, 83 ఏడిఎంకేకి ఇచ్చింది, టీవీకేకి 24 ఇచ్చింది. పల్స్ పోల్ అనేది కూడా 175, పీపుల్స్ పోల్ కూడా 145 ఉంది. అంత ఏది చూసినా కూడా టీవీకి 19, 18, 16 ఉన్నాయి. పెద్ద పీ మార్క్ అనేటువంటిది కూడా దాదాపు 125 డిఎంకేకి ఇచ్చింది, ఏఐడిఎంకేకి 65 ఇచ్చింది, 16 మళ్ళీ టీవీకేకి ఇచ్చింది. మరి పెద్ద పోల్స్ కూడా చాలా అంటే సీనియర్లు అనమాట. అంత పెద్ద
జర్నలిజంలో నిష్ణాతులైన వాళ్ళు చేసిన దాంట్లోనే ఎక్కడా కనపడడం లేదు. మరి ఇది దానికి కూడా వారికి కూడా భిన్నంగా వస్తే ఈసారి తమిళనాడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి. నాకైతే తెలిసి అంటే అన్ని ఊహాగానాల ప్రకారము డిఎంకేనే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాలిన్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజలు కానీ విశ్లేషకులు కానీ చెబుతున్న విషయము. మీ పెద్దలు చెప్పినట్లు 11-12 గంటల వరకు అయితే కరెక్ట్ గా మనం కూడా నిర్ధారణ చేసుకోవచ్చు ఏది ఏ అంశాలను ఎవరు ఖచ్చితంగా వస్తారనేది. అంతవరకు కొంచెం వేచి చూడవలసిందేదేనమ్మా. 11 గంటల వరకు చూడాలి. ఎస్ సార్, రైట్ సార్. అంటే సార్ సోషల్ మీడియా వేదికగా ఈసారి ప్రచారం అయితే జోరందుకున్నాయి అన్నట్టు చూడొచ్చు. అంటే గతసారి ఎన్నికల్లో చూసినట్లయితే అంటే వ్యక్తి అక్కడ ఉండి పోస్టులు అంటే చెప్పుకోవడం ఒక విధంగా మనం చూడొచ్చు, కానీ ఈసారి ఏకంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా సంచలనంగా జరిగింది. అంటే క్యాంపెయిన్ అనేది రకరకాలుగా జరిగింది. దీని సోషల్ మీడియాని ఉపయోగించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సోషల్ మీడియా అనేది మంచిదే. నేను చెప్పేది సోషల్ మీడియాలో ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ప్రజలు ఒక లక్ష, నేను చెప్పేది ఊరికి సపోజ్ చెప్తున్నా, 1 లక్ష మంది ఉన్నారనుకోండి. 1,00,000 మందిలో 25% యూట్యూబర్స్ ఉన్నారు. 25% యూట్యూబర్స్ ఉన్నారు. దాంట్లో 80% అందరికీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రాములు కానీ మొత్తం ఇవన్నీ కూడా ఎక్స్లు కానీ ఇవంతా పోస్టులు చేశారు. మంచిదే, ఎందుకంటే దీన్ని మంచికి వాడుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. లాస్ట్ కు నిదానంగా కూడా మన ఎన్నికల ప్రక్రియ కూడా ఊరికే ఈ ఈవీఎంలు ఈ ట్యాంపర్లు ఇది అది లేకుండా మనం ఇంట్లో కూర్చొనే దీని ప్రకారంగానే చేసుకుంటే ఎన్నికలు ఇంకా మళ్ళీ నిష్పక్షపాతంగా బాగా ఎవరి ఓటు వారు వేసే విధంగా ఆ ప్రక్రియ కొనసాగేంత వరకు వస్తే ఇది ఇంకొంచెం ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ఈవీఎంలు గొడవ ఉండదు, ఇంతమంది ఉద్యోగస్తులను ఇది చేసేది ఉండదు. మనం ఏదైతే యూట్యూబ్ లో కానీ మన ఫేస్బుక్ వల్ల కానీ మన ఐడీలు మన ఇన్స్టాగ్రామ్ లో ఐడీలు కానీ ఇవన్నీ పొందుపరిచి కరెక్ట్ గా మన ఓటు మన ఇంట్లోనే కూర్చొని ఈ ఎన్నికల ప్రక్రియ డబ్బు అంతా కూడా మనం ఆదా చేసేదానికి ప్రభుత్వానికి ఈ నిధులంతా మిగిలేదానికి పోయేదంత వరకు కూడా ఇంకా ముందుకు పోవాలి. బాగా యూట్యూబర్లు కానీ మన దీన్ని ఈ మీడియాను బాగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, కరెక్ట్ చెప్పారు సార్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. అంటే ఈసారి ఏకంగా అంటే డిజిటల్ పరంగా సోషల్ మీడియాను ఉపయోగించి ప్రచారం చేయటం అనేది కొత్తగా చూస్తున్నాం, దాని గురించి మీరు ఏమంటారు సార్? సోషల్ మీడియా అనేటువంటిది 2 అంచుల పదును కలిగినటువంటి కత్తి. దాంతో ఏమైనా చేయొచ్చు. మామిడికాయలు కోయొచ్చు, లేకపోతే మెడకాయలు కూడా కోయొచ్చు. అందుకని సోషల్ మీడియాని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సద్వినియోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మొత్తం మీద ఎక్కువగా చూసినప్పుడు దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళే హవా ఎక్కువ నడుస్తూ ఉంది. మరి అటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు కావచ్చు, లేకపోతే అవాస్తవాలు, వాటికి జనం ఏమన్నా లొంగిపోయేట్లయితే అది నష్టం కలిగిస్తుంది. అందుకని సోషల్ మీడియా అనేటువంటిది ప్రభావం కలిగించే మాటే కానీ సోషల్ మీడియానే మొత్తంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోన్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిని చూసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ కొన్ని ఎవరి లెక్కలో వాళ్ళకు ఉన్నాయి. ఎక్కువ మంది దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి జనాభాకి ఇంకా సోషల్ మీడియా అందుబాటులోకి రాలేదు. అందుకని వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం అనేటువంటిది ఉండే అవకాశాలు అయితే దాదాపుగా లేవు. ఏమైనప్పటికీ సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాని దుర్వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది. అభూత కల్పనలు, అవాస్తవాలు, వక్రీకరణలు ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని యూట్యూబర్స్ కావచ్చు, అన్నీ కూడా దుర్వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది. అందుకని దీని మీద డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేదిగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సార్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీవీకే 82 కనిపిస్తుంది సార్. అంటే కొత్త పార్టీని తమిళనాడు ప్రజలు ఇంతగా ఆదరించారా అని మనం అనుకోవచ్చా సార్? చూడాలి. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఈ ట్రెండ్ను బట్టి, ఎర్లీ ట్రెండ్స్, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ని బట్టి మనం నిర్ధారణకి రాకూడదు. 11 గంటలు లేదా 12 గంటల మధ్య వచ్చేటువంటి ఫలితాల ట్రెండే చివరి వరకు కొనసాగుతుంది. ఆ ట్రెండ్ను బట్టి మనం అప్పుడు మన అభిప్రాయాలను చెప్పడం కానీ లేదా కొన్ని వ్యాఖ్యానాలు చేయడం కానీ సముచితంగా ఉంటుంది.
సార్ అలాగే మనం చూసినట్లయితే ఇటు బీజేపీ కూడా తొలిసారి ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అంటే ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెసే అక్కడ విజయకేతనం ఎగురవేస్తూ చూసాం. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా కాస్త ముందంజలో ఉంది. అంటే ఎప్పట్లాగా కాకుండా కాస్త బీజేపీ హయాం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటారు ఫర్ ద ఫస్ట్ టైం. మీరేమంటారు సార్? పోటాపోటీగా ఎన్నికలు అక్కడ జరిగాయి అనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఆ పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల్లో విజయం స్వల్పమైనటువంటి తేడాతోటి బీజేపీ అధికారానికి రావచ్చు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆ స్వల్ప మెజార్టీతోనే అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు. రెండు అవకాశాలు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ ప్రజలు ఎక్కువగా ఎప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కంటూ ఒక విశిష్టమైన ఆదరణ ఉంది. అంటే కొత్తగా బీజేపీ వైపు కాస్త డైవర్ట్ అవడానికి కారణం మనం ఏమైనా చెప్పొచ్చా సార్? కారణం తృణమూల్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అసంతృప్తి, లేదా తృణమూల్ కాంగ్రెస్ గూండాయిజం కావచ్చు, లేదా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కారణంగా వచ్చినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు. రెండోది బీజేపీ తీసుకొచ్చినటువంటి మతోన్మాద విద్వేష ప్రచారం కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలు అక్కడ ఎన్నికల్లో పనిచేస్తున్నాయి అనేటువంటిది ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు అవి ఏ మేరకు ఎట్లా పనిచేశాయి, దాని ఫలితాలు ఎట్లా ఉన్నాయనేటువంటిది మనం ఫలితాలను చూసిన తర్వాత, ఓటింగ్ ట్రెండ్ని చూసిన తర్వాత మాత్రమే మనం ఒక అభిప్రాయాన్ని చెప్పగలం. సార్ మనం చూసినట్లయితే టీఎంసీ 124, బీజేపీ 128. ఏదైతే మీరు చెప్పారో పోటాపోటీగా దగ్గరగానే మనకి మార్పు కనిపిస్తున్నట్లుగా మీరు చెప్తున్నారు. ఎస్సీకి అదేవిధంగా 124, 128 అంటే పెద్దగా మార్పు ఏమీ లేదు సార్, కాస్త అంకెలు మారుతున్నాయి అంతే. అయితే ఇదే కొనసాగుతుందంటారా మీరు? చూడాలి, ఇంకొక గంటన్నర తర్వాత మనకి ఒక స్పష్టత ట్రెండ్ వస్తుంది. ఎప్పుడైనా 11-12 గంటల మధ్య వచ్చేటువంటి ట్రెండ్ చివరి దాకా నిలబడుతుంది అనేటువంటిది గతంలో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలు మనకి స్పష్టం చేస్తాయి. అందుకని ఈ ఎన్నికలు కూడా దానికి భిన్నమైనటువంటి ఏమీ కాదు. స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండేటువంటి పార్టీలకి స్పష్టత కనిపిస్తుంది, లేదా పోటాపోటీగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటే అదైనా మనకి 11-12 గంటల మధ్య మనకి ట్రెండ్ స్పష్టం అవుతుంది. సార్ అలాగే సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే డిఎంకేదే ఈసారి కూడా అధికారం అన్నట్లు రకరకాల సర్వేలు చెప్తున్నాయి. అసలు సర్వేల పాత్ర ఈ ముఖ్యంగా ఎలక్షన్స్ లో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అవి శాస్త్రీయమైనవి కాదు. వాటిని ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఇచ్చినా ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చినా వాటినైతే నేనైతే విశ్వసించను. మన దేశంలో ఆ విధమైనటువంటి శాస్త్రీయత కానీ ఆ విధమైనటువంటి నిబద్ధత కానీ ఎక్కడ లేవు. ఏ సంస్థలకు కానీ, మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే పోల్ సర్వేలు చేసేటువంటి సంస్థలకు కానీ, అవన్నీ కూడా కొన్ని పెయిడ్ బ్యాచ్లు ఉన్నాయి, కొన్ని ఏమో పెయిడ్ బ్యాచ్లు కానివి కూడా ఉన్నాయి. ఆ కాని వాటికైనా ఉన్న వాటికైనా కానీ వాటికి శాస్త్రీయమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే విస్తారమైనటువంటి జనాభా, కులాలు, మతాలు, రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి మన దేశంలో ఓటర్ ఎవరు కూడా ఓటర్ కాదు. అందుకని వాటికి ఉన్నటువంటి పరిమితులను మనం గమనంలో ఉంచుకోవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. సార్ అయితే టీఎంసీ కేవలం 100, ఇక బీజేపీ 144 అంటే దూసుకెళ్ళిపోతుంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ప్రజలు కొత్త తరహా అయితే బీజేపీని ఎంచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం టీఎంసీ మీద అసంతృప్తిగా మనం చూడొచ్చా? ఖచ్చితంగా టీఎంసీ మీద ఉన్నటువంటి అసంతృప్తి. అందుకనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ అక్కడ పోటాపోటీగా ఉన్నది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ కి ముందు లేదా సర్వేలకు ముందు కూడా నేను చెప్పాను. ఇప్పుడు చూస్తూ ఉంటే దానికి భిన్నంగా, అంటే స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదు అనేటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఇవి ఇప్పటికీ కూడా ఎర్లీ ట్రెండ్స్ గానే పరిగణించాలి. ఇంకొక గంటన్నర తర్వాత మాత్రమే స్పష్టమైనటువంటి ట్రెండ్ మనకి అర్థమవుతుంది. అలాగే కేరళలో యూడిఎఫ్ ఆధిక్యం చూపిస్తుంది సార్, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేరళ ఏదైనా, ఇప్పుడు కేరళ అయినా, అస్సాం అయినా, తమిళనాడు అయినా అన్ని ఎర్లీ ట్రెండ్స్, అవన్నీ ఎర్లీ ట్రెండ్స్ గా ఉన్నటువంటి వాటి మీద మనం అప్పుడే కన్క్లూజన్స్కి వచ్చేట్లయితే ఇంక మనం చర్చలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో ఒకరు గెలిచారని చెప్పేసి మనం దుకాణాలు సర్దేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం లేదు. ఈ ట్రెండ్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొక గంటన్నర తర్వాత మాత్రమే కేరళ అయినా, బెంగాల్ అయినా, తమిళనాడు అయినా, పాండిచ్చేరి అయినా, అస్సాం అయినా
మనకు ఒక స్పష్టత వస్తుంది. సార్, మన డిబేట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే నెంబర్లు మారుతూనే ఉన్నాయి. అంటే క్రమబద్ధీకరించి అంటే ఒకే నెంబర్ ఒకే సంఖ్యలో అయితే ఏది లేదు, మారుతూనే ఉంది. అంటే కొన్నిసార్లు ఒక పార్టీ ఆధిక్యంలో ఉంది, మరికొన్నిసార్లు ఇంకొక పార్టీ ఆధిక్యంలో ఉంది. ఎస్, మీరు చెప్పినట్లు మొదటిగా మనం పరిగణించలేం. ఎస్, ఇంకాసేపు వెయిట్ చేస్తే కానీ అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది సార్. సార్ వెంకటస్వామి గారు, మీరు చెప్పండి సార్. అంటే ఈసారి ఎలక్షన్స్లో కొత్త తరహాగా అంటే టీవీకే పార్టీ కాస్త ముందంజలో దూసుకెళ్తుంది ఇటు. అంటే కొత్త వారిని తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా అంటే తమిళనాడు ప్రజలు ఆదరించారు అని చెప్పొచ్చు అంటారు. సార్ మ్యూట్లో ఉంది, దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఇప్పుడు సాధారణంగానే తమిళనాడు ప్రజలు కొద్దిగా సినిమా ఫీల్డ్ ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఇప్పటిదాకా చెలాయించిన వాళ్ళ అందరిలో నాడారు గారు తప్పితే మిగతా అందరు కూడా ఇప్పుడు సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఎంజి రామచంద్ర అనుకోండి, జయలలిత అనుకోండి, లేకపోతే ఈవెన్ కరుణానిధి ఆల్సో ఫీల్డ్, అంటే ఆయన యాక్టర్ కాకపోయినా ఆయన సినీ ఫీల్డ్ తోటి అనుబంధం ఉన్నవాడే. సో సరే, ఆయన కొడుకుగా స్టాలిన్ గారు వచ్చినారు, అది వేరే విషయం. సరైతే ఈ పార్టీలన్నీ కూడా సినీ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి పార్టీలుగానే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు విజయన్ వచ్చినప్పుడు కూడా అట్లాగే కొంత ఆదరణ దొరికింది. ఆయన కరెక్ట్ గా విజయకాంత్ గారు నిలబెట్టుకోలేకపోయినారు. కానీ ఇప్పుడు విజయ్ గారు వేసినటువంటి, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, వైఎస్ఆర్సీపీ మిత్రులు చెప్పినట్టుగా, ఆయన మొత్తం 234 సీట్లకు పోటీ చేయడం అనేటువంటిది ఒక ఫస్ట్ పాయింట్. అంటే నేను అధికారంకి వస్తా, రాగలను అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వడం కారణంగా, సో అతనికి ఉన్నటువంటి కీన్ ఇమేజ్ ఏదైతుందో అది కూడా పనికొచ్చింది. ఆయన చేస్తుంది కూడా మొత్తం డిఎంకేకి వ్యతిరేకంగా, అంటే ఈవెన్ ఎన్డీఏకి కూడా వ్యతిరేకంగా తమిళ్ బేస్ అంటే లోకల్ నినాదం, పక్కా లోకల్ నినాదం తీసుకున్నాడు ఆయన. సో ఎవరితోటి కూడా కలవద్దు అనేటువంటి ఒక నిర్ణయం, అనేది గొప్ప నిర్ణయం. ఎవరితో కలవకుండా నేను ఒక్కరినే ఉంటాను, అసలు మంచి అయినా చెడైనా అనేటువంటిది. గతంలో కేజ్రీవాల్, గతంలో మమతా బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి పనికొచ్చినాయి. ఒంటరి పోరాటం అనేటువంటిది ఇక్కడ కూడా టీవీకేకు ఒంటరి పోరాటం కలిసి వస్తుంది అనేటువంటిది, అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, కొద్దిగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, అయితే తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ కూడా కాస్త టీవీకేకి హెల్ప్ అవుతుందని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. దాని గురించి జనరల్ గా ఇన్ జనరల్ ఎప్పుడైతే ఎక్కడ జరిగినా కూడా ఇండియన్ పాలిటిక్స్ లో అధికార మార్పిడికి ఓట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కు లింకప్ ఉంటుంది. ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ పెరిగింది అని అంటే డెఫినెట్ గా అధికార మార్పిడి జరుగుతుందనే ఇండికేషన్ ఇప్పటిదాకా వచ్చినటువంటి అనాలిసిస్ మనం చూసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, లేదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెన్ మన ఇది తమిళనాడుకి సంబంధించి కావచ్చు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి కావచ్చు. సో ఓట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఏదైతుందో అది యాంటీ ఇన్కంబెన్సీ వైపు వెళ్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టీబీకేకు ఆ రకమైనటువంటి టెండెన్సీ కనిపించింది అనేటువంటి చాలా స్పష్టం. సో అందులో పెద్ద డౌట్ ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే ఇది అన్నిటిని మనం ఇప్పుడు చూద్దామండి. సాయంత్రం నిన్న దాకా జరిగినటువంటి, నేను వైసీపీకి సంబంధించిన మిత్రులతో నేను ఏకీభవిస్తున్న ఏంటంటే, ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది లాస్ట్ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యన పెరగడమే పెద్ద అనుమానం అండి. పొద్దుదాకా ఇంట్లో పడుకొని సాయంత్రం వచ్చి ఓటేస్తాడు అండి ఎవడన్నా? సో సాధారణ కొంచెం మినిమం లాజిక్ చూసుకోవాలి. మాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి ఓటింగ్ సాయంత్రం వరకు ఒక ఓటింగ్ ఉంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పెరిగిన ఓటింగ్ పొద్దుగాల చూస్తే దాదాపు ఆ పర్సెంటేజ్. అట్లాగే మీకు ఆంధ్రప్రదేశ్ విషయంలో 12% ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది. పరకాల ప్రభాకర్ గారు ఆ ఆధారంతో సహా ఆయన నిరూపించినాడు. పక్క
పక్క మేనేజ్మెంట్ అని అంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. అట్లాగే ఇవాళ ఈ మేనేజ్మెంట్ విషయంలో పశ్చిమ బెంగాల్లో ఉండదని ఏం నమ్మకము, లేకపోతే ఇది ఇక్కడ మన తమిళనాడులో ఉండదని ఏం నమ్మకము? ఎన్డీఏ అధికారంకు రావాలనేటువంటి దాంట్లో అక్రమాలకి హద్దు లేదు. ఈ ప్రపంచంలో ఎవరు చేయని అక్రమాలు ఇవాళ ఎవరైనా చేస్తున్నాడు ఎలక్షన్స్ అంటే వాడు భారతీయ జనతా పార్టీ వాడే. వాళ్ళు సిద్ధ ఆస్తులు. కోటేశ్వర గారికి తెలుసు, నాకు తెలుసు, నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. రిగ్గింగ్ అంటే మామూలుగా మీరు అందరినీ పార్టీలు సిపిఎం సిపిఐ ఇట్లాంటి వాటిలో రిగ్గింగ్ చేస్తానే. కాకపోతే ఏంటంటే ఆర్ఎస్ఎస్ బేస్డ్ ఉన్నటువంటి బీజేపీ చేసినంత పక్కడబంది రిగ్గింగ్ ఎవరు చేయడు. అందుకని నేను అందులో పాల్గొని ఉన్నాను చెప్తున్నా. నేను పాల్గొని నేను పనిచేసినగా చెప్తున్నా. రిగ్గింగ్ చాలా పక్కడబందిగా దొంగ ఓట్లు వేయడంలో సిద్ధాస్తులు ఎవరనంటే బీజేపీ వాళ్ళే ఒకప్పుడు. సో ఇప్పుడు టెక్నాలజీని కూడా అట్నే ఉపయోగించుకుంటున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎక్కడ మొత్తం దేశంలో ఇప్పుడున్న పద్ధతి ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీని ఈవీఎంలను తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఏ పార్టీకి లేదు. ఎల్డీఎఫ్ మధ్యన, కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళు ఏదో దూసుకొని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇన్ జనరల్ నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఈ ఓట్ పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా కూడా ప్రజెంట్ గవర్నమెంట్ సిట్టింగ్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉంటదనే ఒక టెండెన్సీ ఉంటది. అదే ఇవాళ టీవీకే కానీ లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీకి అక్కడ కానీ లేకపోతే ఇక్కడ కేరళలో యూడిఎఫ్ కానీ ఇవి ఈ టెండెన్సీ అయితే కనిపిస్తుంది. ఎస్ రైట్ సార్. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ కూడా అధిక శాతం నమోదైందన్నట్టు ఈ లాస్ట్ ఎలక్షన్స్లో విన్నాం. మళ్ళీ ఈసారి కొత్తగా తెర మీదకి అంశం అయితే వస్తుందా రాదా అన్న ప్రశ్న కూడా కాస్త ప్రజల్లో అయితే కనిపిస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం మళ్ళీ తెర మీదకి వస్తుందా అని ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు ప్రజలు. చూడాల్సిందే. ఈవీఎం ట్యాంపరింగ్ ఒక్కటే అనుమానం వ్యక్తం చేస్తున్నా. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలకల్లా పోలింగ్, 6 గంటలకు 5 గంటలకు ఆయా పరిస్థితులను బట్టి ఉంటది. నేనేమంటున్నా అంటే వందల వేల సంఖ్యలో ఓటర్స్ చిన్న బూతులలో వందల వేల సంఖ్యలో ఓటర్స్ ఎట్లా ఉంటారు లాస్ట్ 2 అవర్స్ కోసం, లాస్ట్ 3 అవర్స్ కోసం. ఎంట్రీ పాయింట్, ఎంట్రీ టైమ్ ఈజ్ ఓవర్ బై 5 o'clock. 5 o'clock లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపల, నేను ఎమ్మెల్యే పోటీ చేసిన నాకు తెలుసు. సో పోలింగ్ కేంద్రం లోపల మనం అలో చేసేది 5 గంటలలో. సో 5 గంటల తర్వాత పోలింగ్ లోపలికి అలోనే చేయదు. కానీ ఆశ్చర్యకరంగా పొద్దుటి నుంచి జరిగినటువంటి పోలింగ్ కు దాదాపుగా 50% పోలింగ్ ఆ పోలింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత జరగడం అనేటువంటిది అనుమానాస్పదమైనటువంటి విషయం. సో దీన్ని మనము ఇదే టెండెన్సీ రేపు పశ్చిమ బెంగాల్లో లేకపోతే తమిళనాడులో లేకపోతే కేరళలో ఉండదా అని చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో అయితే అది మనం స్పష్టంగా అనిపించింది. హైదరాబాద్ లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ లో పర్టికులర్ గా మేము చూసినాం. సో ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. టెక్నాలజీని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి దుశ్చర్యలకైనా పాల్పడడానికి సిద్ధంగా ఏం లేదు. ప్రాంతీయ పార్టీలను కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వాడి వాళ్ళ ఇది ఏం ప్రజాస్వామ్యం అండి? కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్య పార్టీని మొత్తమే ఖతం చేయాలనేది ఏం స్లోగన్ అండి? అవినీతి ముక్త భారత్ ఇవ్వమని దమ్ముంటే, అవినీతి ముక్త భారత్ అని ఇప్పటి వరకు స్లోగన్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ స్లోగన్ ఇవ్వని నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నా. భ్రష్టాచార ముఖ్య భారత్ ఇచ్చేదంటే భ్రష్టాచారాలు అయినటువంటి అశోక్ చవాన్ లాంటి వాళ్ళను, లేకపోతే పవార్ లాంటి వాళ్ళను, లేకపోతే ఇది సుజనా చౌదరి లాంటి వాళ్ళను తీసుకొని కడిగేసుకోరు కదా. సో వాళ్ళు చెప్పేది ఒక పార్టీ ముక్త భారత్ అనే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో స్లోగన్ ఏంది? దేశం మొత్తం బాగుపడాలంటే అక్కడ బీటీ వెళ్ళిపోవాలంట. దేశానికి ఒక ఇన్ఫిల్ట్రేషన్ తగ్గాలంటే ఇన్ఫిల్ట్రేషన్ కి ఎవడండి బాధ్యుడు? ఇన్ఫిల్ట్రేషన్ కు ఎవడు బాధ్యుడు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ డిబేట్ అండి, ఎన్నికల రిజల్ట్స్
ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎన్నికల రిజల్ట్సా? Yes, sir, sir, sir. అంటే Border just security force ఎలక్షన్స్ గురించి ఇవాళ- చెప్తూనే ఆ సందర్భంగా ఇవాళ మాట్లాడారు. చొరబాటుదారులు మన దేశంలోకి చొరబారుతుంటే అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, లేకపోతే ఇంకొక మన బార్డర్ స్టేట్ లో చొరబడుతున్నారంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్? డెఫినెట్ గా అవుతుంది కదా. కాబట్టి అంటే ఒక సెంటిమెంట్ ను రగిలించడంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా సక్సెస్ అవుతూనే వస్తుంది. ఆ సక్సెస్ అవుతూనే వస్తుంది, ఒక పీక్ వరకు వెళ్తుంది తప్పనిసరిగా. సో చూద్దాం ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం చూద్దాం. ఓవరాల్ గా మాత్రం ట్రెండ్స్ ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, మా డిబేట్లో పాల్గొన్నందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు, అలాగే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పాల్గొని మాతో పాటు కాస్త టైం స్పెండ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.